ఎలక్షన్ టైం ఈసారి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్. ఎందుకని? బాగుంది కదా, ఆరోగ్యశ్రీ పెట్టారా, ఓకే సత్యాలయం పెట్టారా, ఓకే చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు మగోడు. అది మరి ఆయన పెట్టిన పథకాలు ఉపయోగం లేదంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఉపయోగపడుతున్నాయా? ఎందుకు పడట్లేదు? పడుతున్నాయి. ఓకే, ఆ. ఈ పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు రాజకీయంలో వచ్చినప్పుడు నవరత్నాలు ఇస్తాను అన్నాడు, ఇచ్చాడా ఇయ్యలేదా? చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, చేశాడా? చేయలేదని ఓడిపించాం, గెలిపించాం. ఓకే ఈ 3 నెలలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఓకే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమైద్ది? ఓకే ఈసారి వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మరి ఇవి షర్మిల గారు వస్తున్నారు కదన్నా, వాళ్ళు వీళ్ళు మాకు వద్దు, ఓన్లీ జగన్. అంటే ఎఫెక్ట్ ఏదైనా ఉండిద్దా అని? అసలు వాళ్ళు వీళ్ళు మాకు వద్దు, జగన్. జగన్ గారే అంతే, గెలుస్తారా మరి? 100% రాసిస్తా. మంచి జరిగిద్ది అంటారా? మాట మీద నిలబడేవాడే మొగోడు. టీడీపీ జనసేన టీడీపీ జనసేన కాంగ్రెస్ హుష్ఫడాక్ ప్రస్తుతానికి చచ్చిపోయారు వాళ్ళు. ఓకే, అది గెలిపిస్తారా ఈసారి చెప్పండి? మేమేంది కల్పించేది? ఆడవాళ్ళే కల్పిస్తారు, గెలిపిస్తారు. ఆడవాళ్ళే కల్పిస్తారు. అమ్మఒడి వేశాడా? ఎవరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? అయ్యే దేనికి పనికిరాదంటున్నారు కదా పెంటు భూమి. నేను కూడా చెప్తా, ఏం పనికి రాదని. నోటు మాటేగా, చేసిన వాడికి చేయనీరు, ఇల్లు చేయరు. ఇది ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. అది ఇదైతే బాగానే ఉందంటారు. బాగానే ఉంది, 100% బాగానే ఉంది. 100% వస్తారు. ఓకే మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు వేసి కల్పిస్తారు. ఓకే ఓకే